ఒక సీన్ అయితే జరిగింది. ఒక 15 years old బాయ్ అంటే అండర్ ద బస్ వెళ్ళిపోవడానికి ట్రై చేశాడంట, అంటే దాక్కోవడానికి. హాయ్, గుడ్ మార్నింగ్. మేము అయితే మరకేష్ నుంచి కసబ్లాంకా వచ్చాము. కసబ్లాంకా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ. ఎకనామికల్గా కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగర్ సిటీ ఇన్ మొరాకో అనమాట. మరకేష్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 3 hours కసబ్లాంకాలో ఆగాము. మొరాకో అన్నది వెరీ రిచ్ ప్లేస్ అని చెప్పలేము, కానీ ఇట్స్ రిచ్ అండ్ ఆల్సో ఇట్స్ డెవలపింగ్ వెరీ వెరీ ఫాస్ట్. కసబ్లాంకా, రబాత్, మరకేష్, ఫెజ్, ఇప్పుడు ఇంకో సిటీకి వెళ్తున్నాము, దాని పేరు ఏదో మర్చిపోయాను, టరీఫా. దీస్ ఆల్ ఆర్ లైక్ వెరీ రిచ్ ప్లేసెస్ అండ్ స్ట్రాంగ్ ఎకనామికల్ ఉన్న ప్లేసెస్ అనమాట. ఇదైతే చాలా రిచ్గా ఉంది. కసబ్లాంకా అన్నది చాలా అయితే రిచ్గా ఉంది. నేను ఇక్కడైతే వన్ ఆఫ్ ద మాస్క్ దగ్గర ఉన్నాను. ఇది ఆఫ్రికాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్క్ అంట ఇది. మొరాకోలో, ఆబ్వియస్లీ మొరాకోలోని బిగ్గెస్ట్ మాస్క్ అండ్ ఆఫ్రికాలో బిగ్గెస్ట్ మాస్క్ అండ్ వరల్డ్లో 3rd బిగ్గెస్ట్ మాస్క్ అంటే ఇది. ఆ టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ కన్నా పెద్దగా లైక్ దట్స్ ద లార్జెస్ట్ టవర్ ఇన్ ద లైక్ కసబ్లాంకా. వీళ్ళు ఆ టవర్ ఉంది కదా, ఆ టవర్కి ఏది దానికన్నా బిగ్ సారీ ఆ టవర్ ఉంది కదా, ఆ టవర్ కన్నా హైట్గా ఏది బిల్డింగ్స్ కట్టకూడదు. ఇది మరకేష్లో కూడా ఉంది, మేబీ ఇక్కడ కూడా అదే రూల్ ఉన్నట్టుంది. ఇక్కడ సౌదీ అరేబియా కింగ్కి అయితే వన్ ఆఫ్ ద లైక్ ప్యాలెస్ కూడా ఉంది. అండ్ సో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ, చాలా మిడిల్ ఈస్ట్ పీపుల్. అండ్ కార్స్ రిచ్ లైక్ ఎక్స్పెన్సివ్ కార్స్ ఉన్నాయి, రిచ్ బిల్డింగ్స్ ఉన్నాయి, రిచ్ పీపుల్ ఉన్నారు. లాట్ ఆఫ్ స్పెయిన్ రిచ్ పీపుల్ కూడా ఇక్కడ హాలిడేకి వస్తారంట. సో ఆఫ్రికా కంట్రీ అంటే నేను ఒక మైండ్ సెట్తో వచ్చాను, ఇలాగ ఉంటుందేమో అని అనేసి. ఇదేమీ లేదు, వెస్ట్రన్ కంట్రీలానే ఉంది. వెల్ డెవలప్డ్ యూరోపియన్ కంట్రీస్, వెల్ డెవలప్డ్ వెస్ట్రన్ కంట్రీస్ లానే ఉంది. సో దట్స్ వాట్ మొరాకో ఈజ్. అండ్ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మొరాకోకి బిగ్గెస్ట్ కోస్టల్ సీ ఉంది, అట్లాంటిక్ ఓషన్కి మొత్తం లైక్ ఇఫ్ యూ కెన్ సీ ఇన్ మ్యాప్స్ బిగ్గెస్ట్ కోస్టల్ సీ ఉండడం వల్ల కూడా వాళ్ళకి చాలా డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఇదైతే డెవలప్డ్ ప్లేసే కసబ్లాంకా అని అన్నది. సమ్ ఆఫ్ ద ప్లేసెస్ లైక్ సిటీస్ చాలా రిచ్గా లైక్ వెస్ట్రన్ ప్లేసెస్లో ఉన్నాయి. ఇప్పుడు సమ్ ఆఫ్ ద ప్లేసెస్ లైక్ మరకేష్లోనే కొన్ని, మదీనా చిన్న స్మాల్ ఓల్డ్ టౌన్ అవన్నీ, ఫెజ్లో ఓల్డ్ టౌన్, మదీనాస్ అవన్నీ కొంచెం పూర్ కైండ్ ఆఫ్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ అలా ఉన్నాయి. మేబీ ఇట్ హ్యాస్ మిక్స్ ఆఫ్ దోస్, బట్ దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఈస్ కమింగ్ ఇన్ అండ్ దే హ్యావ్ ఫెర్టిలైజర్స్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ అంట, 75% వీళ్ళ దగ్గర ఉన్నాయంట. అండ్ మినరల్స్ ఉన్నాయి. అండ్ ఇండియా ఫెర్టిలైజర్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బయర్ అంట. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ టు గ్రో. వెనకతలో ఉన్నది అట్లాంటిక్ ఓషన్ కసబ్లాంకాలో, బ్యూటిఫుల్ సీ. అసలు ఆ కలరు ఐ డోంట్ నో వీడియోలో బాగా వస్తుందో లేదో తెలియదు, కానీ ఆ కలర్ అయితే అసలు చాలా బాగుంది. కైండ్ ఆఫ్ గ్రీన్, కొరల్ గ్రీన్ ఏదో అంటారు కదా, అలా ఉంది. అది ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది అది. ఆ కలర్ అయితే అట్లాంటిక్ ఓషన్ కలర్ అయితే అదిరిపోయింది. లైక్ ఇట్ సో మచ్. కసబ్లాంకాలో వన్ ఆఫ్ ద స్ట్రీట్లో తిరుగుతున్నాను ఊరికనే అలాగా. మాకు లంచ్ ఇక్కడ ఉండే దూరంలో మాస్క్ అయితే ఉంది, అక్కడ లైట్ హౌస్ ఉంది, 1900s లైట్ హౌస్ అంట. ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? ఆ వేవ్స్ అవి అసలు రియల్లీ బ్యూటిఫుల్. కసబ్లాంకా చాలా బాగుంది అసలు. గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ ఎందుకు పనికిరాదు దీని దగ్గర. అండ్ చాలామంది టూరిస్టులు అయితే వచ్చారు, చాలామంది ఉన్నారు ఇక్కడ. అంత వేడిగా కూడా లేదు ఇక్కడ. కోస్ట్ ఉన్న ప్లేసెస్కి అదే అడ్వాంటేజ్ ఏంటంటే వేడిగా ఉండదు. హీట్ ఉన్నా సరే హీట్ తెలీదు, బికాస్ ఓషన్ కోల్డ్ బ్రీజ్ వస్తుంది కదా, సో అందువలన. సో ఇప్పుడైతే బ్యాక్ టు ద బస్. మేము హార్బర్ దగ్గరకు వచ్చాం కదా, హార్బర్ టునైట్ వీఆర్ గోయింగ్ టు స్టే దేర్. ఇప్పుడు కసబ్లాంకా నుంచి టాంజీర్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ 4-5 hours డ్రైవ్ అనుకుంటా. మధ్యలో లైక్ బ్రేక్ అయితే ఉంటుంది, సో నాట్ ఏ ప్రాబ్లం. టాంజీర్ దగ్గర నుంచి ఇంకా రేపు లైక్ మళ్ళీ బ్యాక్ టు ద హార్బర్కి వెళ్ళి వేరే కంట్రీకి వెళ్తాం అన్నమాట. ఆ కంట్రీ ఏంటో నెక్స్ట్ వీడియోలో. సో
Going back to the bus from Casablanca to Tangier. Journey starts. కసబ్లాంకా నుంచి టాంజీర్కి అయితే వచ్చాము. హోటల్ అండాలూసియా గోల్ఫ్ టాంజీర్ అంట. ఆల్మోస్ట్ 3-4 అవర్స్ అయితే పట్టింది. మధ్యలో లైక్ ఫ్యూ బ్రేక్స్ ఉన్నాయి. బట్ ఏమైందంటే లైక్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలోని టాంజీర్కి వచ్చే దగ్గర, టాంజీర్ అంటే హార్బర్ అనమాట. ఇక్కడ నుంచి లైక్ స్పెయిన్ ఆర్ అదర్ కంట్రీస్కి లైక్ పోర్చుగల్ వెళ్ళడానికి మళ్ళీ ఫెర్రీ ఉంటుంది. సో లైక్ ఇది ఆల్మోస్ట్ బార్డర్ అనమాట మొరాకోకి. సో 10 కిలోమీటర్స్ దూరంలో పోలీసులు అయితే ఎస్కాట్ చేశారు బస్ని. ఏం చేస్తారంట, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అండర్ ద బస్సు దూరిపోయి దే విల్ కమ్ అంట. సో దానికోసం ఫ్రంట్ ఒకరు బ్యాక్ ఒకరు లైక్ చిన్న స్కూటర్స్ మీద పోలీసులు అయితే ఎస్కాట్ చేశారు హోటల్ వరకును, మళ్ళీ బార్డర్ క్రాస్ చేయకుండాను. సమ్ ఆఫ్ ద స్మగ్లర్స్ కూడా లైక్ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళు కూడా అలాగా లైక్ మనీ తీసుకొని వాళ్ళని అలాగా వెళ్ళడానికి చేయనిస్తారంట. ఇట్స్ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ డేంజరస్ కాదు కానీ దట్ హ్యాపెన్స్ అంట. సో అది జరగకుండా కేర్ఫుల్గా ఉండడానికి అని అనేసి అలా చేశారు. సో పోలీసులు అయితే వెళ్ళిపోయారు ఇప్పుడే. సో మేము హోటల్కి అయితే వచ్చాము. ఈరోజు ఏం లేదు, హోటల్లో జస్ట్ డిన్నర్ చేయడమే, అది మ్యాటర్. కొంచెం వెరైటీగా అనిపించింది అలా పోలీసులు ఎస్కాట్ చేసి అలాగ మేము వస్తుంటే. టెన్షన్గా ఉండే, బట్ మేము చెప్తుండే మేము వీఐపీస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అని. ఫన్. సో ఫర్ ఈ హోటల్ అయితే బాగానే ఉంది. లైక్ అండ్ టాంజియర్ ఈజ్ లైక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ప్లేస్లానే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కైండ్ ఆఫ్ చాలా పెద్ద బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో దానివల్ల ఇట్స్ నాట్ డజంట్ లుక్ లైక్ టూ చీప్ లైక్ అదర్ మొరాకో ప్లేసెస్. పూల్ ఉంది. ఇది గోల్ఫ్ క్లబ్ దగ్గర ఉన్నట్టుంది, అందుకని గోల్ఫ్ అని ఉంది. అది లెవెల్ 1 కీస్ వచ్చినాయి. వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి 7:30కి డిన్నర్ వెళ్ళాలి. ఈరోజు ఏంటో తెలుసా, పోర్చుగల్ అండ్ స్పెయిన్ సాకర్ అయితే ఉంది. మన రొనాల్డో ఆడబోతున్నాడు. జర్మనీలో జరుగుతున్నట్టుంది. అసలు ఇది చాలా పెద్ద విషయము. ఇక్కడ 8 o'clock స్టార్ట్ అవుతుంది. మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినట్టు. సో చూడాలి ఈవినింగ్ ఎలా ఉంటుందో. మా డ్రైవరు పోర్చుగీస్ నుంచి, మా డైరెక్టర్ స్పెయిన్ నుంచి. సో వాళ్ళిద్దరూ లైక్ నువ్వా నేనా అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఫన్నీగా ఉండే బస్లో. ఈరోజు మా హోటల్లో డిన్నర్ చూడడానికి కలర్ఫుల్గా అదిరిపోయింది. వీళ్ళందరూ బాగుందని కూడా అంటున్నారు. సో గోయింగ్ టు ఈట్ దిస్ అండ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఇప్పుడు చాక్లెట్స్ వస్తాయి. I'm going to eat. This is all our dessert place. How many varieties are there? Oh my god. Heaven. Look. Heaven. Heaven on a stick. How many sweets you were eating since morning? Oh, I'm going to have one of everything. Ice cream? What about ice cream? Yeah, ice cream, yeah. Oh, Pistachio ice cream. I'll go home, I have none for the rest of the year. Okay. It's nice. Did you finish your mains already? Okay, there is something other side as well. Okay, let me see it. కళ్ళు పెద్దవి కడుపు చిన్నది. హాయ్. దాన్ని వీడియో తీసి కడుపు నింపించుకుంటాం. జస్ట్ రైస్ అనుకుంటా అంతే. దట్ వాస్ క్విక్. ఎనీవే, I'm not bothered to open everything. I just show like this. Everyone. What is this? Meatballs? Looks like little meatballs. Yeah, and some pasta and chicken, I think, or fish. I think that's fish. I'm hungry now. నేను కొంచెం తిందామని అనుకుంటున్నాను. లెట్ మీ ఈట్. అయితే అయిపోయింది. ఇక్కడ పోర్చుగల్ అండ్ స్పెయిన్ దగ్గర సాకర్ మ్యాచ్ జరుగుతుంటే చూస్తున్నారు. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లా ఉంది. ఇక్కడ చాలామంది ఉండే, ఇక్కడ కూడా అంతా చాలామంది కూర్చొని ఉండే. అందుకని నేను ఇప్పుడు వరకు షూట్ చేయలేదు. గోల కింద ఉండే. నా వాయిసే నాకు వినిపించట్లేదు, అంత గోల్ చేశారు. ఇప్పుడు అందరూ పైకి వెళ్ళిపోయారు. బట్ ఎనీవే, ఇప్పుడు ఒక సీన్ అయితే జరిగింది. ఒక 15 years old బాయ్ అంటే అండర్ ద బస్ వెళ్ళిపోవడానికి ట్రై చేశాడంట, అంటే దాక్కోవడానికి.
ఇందులో పోలీసులు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి బయటికి లాగేసి వాడిని తోసేశారు. ఇక్కడ ఏంటంటే టాంజీర్ అనే ప్లేస్ చాలా చాలా రిచ్గా ఉంది. యూరోపియన్ ప్లేస్, కైండ్ ఆఫ్ రిచ్ ప్లేస్లా ఉంది. ఆఫ్రికన్ కంట్రీలా అయితే అనిపించింది. ఇది ఒక డిఫరెంట్ కంట్రీకి వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ యూ వోంట్ ఇమాజిన్ దట్ ఇక్కడ చాలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇలాగా టూరిస్ట్ బస్సెస్ కింద దూరిపోయి యూరోప్ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారంట. అందుకని చాలా జాగ్రత్తగా మాకు ఎస్కాట్ చేశారు కదా అక్కడ. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బస్సు స్లో అయినప్పుడు కిందకి దూరిపోతారంట. సో అందుకని ఇలా టూరిస్ట్ బస్సులు అవి వచ్చినప్పుడు ప్రతి బస్కి ముందు ఒకరు వెనకాల ఒకరు అలా ఎస్కాట్ చేస్తారంట. కానీ మా బస్సు ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ లాట్లో ఉంది హోటల్ దగ్గర. బట్ ఈ ప్లేస్లో ఇలాంటివి జరుగుతాయని అసలు ఎక్స్పెక్ట్ చేయము. చాలా బాగానే ఉంది కదా అని నేను అయితే క్యాజువల్గా వాకింగ్కి వెళ్ళిపోయేది అనిపించింది. అలాగా నేనైతే ఎగ్జైటింగ్ అనిపించి బయట షూట్ చేయడానికి వెళ్తే నన్ను బ్రహ్మానందాన్ని ఆ మూవీలో తీసుకెళ్ళిపోతారు కదా, నన్ను అలా తీసుకొచ్చేసారు, లోపలికి పంపించేసారు. ఎందుకంటే వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు. నేను జస్ట్ చూస్తున్నాను అంతే, షూటింగ్ కూడా కాదు. నాకు ఎగ్జైటింగ్గా ఉండేది అసలు. ఏం జరుగుతుంది అని అన్నది గోల్ కింద ఉంటే చూడడానికి వెళ్ళాను నేను బయటకి. అదైతే జరిగింది. బట్ అదైతే వీళ్ళైతే ఆఫ్రికా నుంచి యూరోప్ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారంట, ఫ్రాన్స్ అది. ఎందుకంటే ఫ్రెంచ్ కూడా మాట్లాడతారు, ఫ్రెంచ్ అండ్ అరబిక్ రెండు మాట్లాడతారు. సో అదైతే జరిగింది. నాకైతే చాలా టైర్డ్గా ఉంది. రేపు మేము మళ్ళీ ఆఫ్రికా నుంచి యూరోప్ అయితే వెళ్తాము. సో మార్నింగ్ 8 o'clock ఫెర్రీ అయితే క్యాన్సిల్ అయిపోయిందంట, హై విండ్ ఉందని. 10 o'clockకి ఒక పెద్ద ఫెర్రీ వేస్తున్నారంట. హోప్ఫుల్లీ నాకు తిప్పదు అని అనుకుంటున్నాను. టైం అయితే 10:30 అయ్యింది. ఐ నీడ్ టు స్లీప్. గుడ్ నైట్ ఫర్ టుడే. రేపుది ఏం జరుగుద్దో రేపు చూద్దాం. రేపు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ నౌ. విల్ సీ టుమారో. థ్యాంక్ యూ.